ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని సర్పంచ్ అభ్యర్థి భోగి మోహన్ రావు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రజల కోరిక మేరకు తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని మోహన్ రావు ప్రజలకు హామీ ఇస్తున్నారు. సొంతంగా 12 హామీలతో మేనిఫెస్టోను తయారు చేసి ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, కోతులను పట్టించి గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తానని, అదేవిధంగా నిరుపేద ఆడబిడ్డల పెళ్లికి 5,000 రూపాయలు, అలానే ఆడబిడ్డ జన్మిస్తే 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని, ఎవరైనా నిరుపేద మరణిస్తే దహన కార్యక్రమాలకు 5,000 ఇస్తానని, అదేవిధంగా రైతులు పొలాల్లోకి వెళ్లే దారిని గ్రావెల్ రోడ్డుగా మారుస్తానని, సైడ్ డ్రైన్ నిర్మాణాలు, ఇతర హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు గ్రామస్తులందరూ మద్దతు తెలపాలని, బ్యాట్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భోగి మోహన్ రావు అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు గ్రామస్తులందరూ మద్దతు తెలపాలని, బ్యాట్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భోగి మోహన్ రావు అభ్యర్థిస్తున్నారు. నమస్కారం సార్, నా పేరు భోగి మోహన్ రావు. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ప్రధానంగా మా గ్రామంలో కొన్ని బజార్లలో నీటి సమస్యలు కూడా ఉన్నాయి. గ్రామంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను కొన్ని మేనిఫెస్టో పెట్టాను. రెండవది, నిరుపేదలు గర్భిణీ స్త్రీలకు ఆడబిడ్డ జన్మిస్తే 3,000 రూపాయలు నా సొంత డబ్బులు ఆర్థిక సహాయం చేస్తాను. గ్రామంలో నిరుపేదలు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పాను. ఇంకా ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది కావాలన్నా మీ సేవకే వెళ్లకుండా నేనే ఆఫీస్ చుట్టూ తిరిగి అన్ని పనులు చేయిస్తానని ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. నిరుపేదల ఆడబిడ్డకి పెళ్లి చేస్తే 5,000 రూపాయలు నా సొంత డబ్బులు ఇస్తాను. ఇంకా పొలాలలోకి వెళ్ళే దారులకి మట్టి రోడ్లు వేయిస్తాను. ఈ కోతుల సమస్యలు కానీ మీరు తీరిస్తే మీకే ఓటు వేస్తామని చెప్పారు. అయితే కోతుల సమస్యలు తీర్చడానికి కూడా చాలామందితో సమావేశమయ్యాను. తప్పకుండా నేను సర్పంచ్ అయిన తర్వాత ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, కోతులు గ్రామంలో రాకుండా చేస్తాను.